ఐక్యపురి కాలనీ మాది. ఏంది ఎన్నో ఇందిరాగాంధీ కలిసి మాకు ఓటు ఉంది. రామారావుకి 5 సార్లు వేసాం, చంద్రబాబుకి వేసిన ఉపయోగం లేదు. అయితే ఈరోజు ఆయన చేసిన పథకాలకి మా ఆడికి మా పిల్లగాడు గిద్దలు చదువుకుంటుండో 4 సార్లు అమ్మఒడి డబ్బులు పడ్డాయి. 45 సంవత్సరాలు ఇప్పుడు మొన్న ఒకసారి వేసింది, 2 సార్లు పడ్డాయి. అప్పుడు ఫస్ట్లో పడలా, అప్పుడు అమ్మాయికి ఇంకా 3 నెలలు తేడా ఉందంట, పడలేదని మళ్ళీ 3 సార్లు పడ్డాయి. డాక్టర్ గ్రూప్కి 4 సార్లు మా గ్రూప్కి వచ్చి ఒక్కొక్క మనిషికి వచ్చి 16,850 రూపాయలు పడుతున్నాయి. సరే, ఈ డబ్బులు ఎవరో పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసా అంటున్నావు కదా, అసలు పేద ప్రజలకి ఎవరు బాగా చేశారు? ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, రాజశేఖర రెడ్డి చేయాల ఈ పథకాలు. మా ఎస్టీ కాలనీలో కనీసం 3 కోట్లు వచ్చినాయి. పట్టాపురం 1000 ఓట్లకి మా ఎస్టీ కాలనీకి 3 కోట్లు వచ్చినాయి. ఈ పథకాలే మళ్ళీ ఏరే ఎవరిని తీసేయి, సిమెంట్ రోడ్లు, సచివాలయాలు, బళ్ళు తీసి ఎవరిని తీసేయి. ఒక్క పథకాల గురించి 3 కోట్లు పడ్డాయి. తక్కువ వాళ్ళకి 3 కులాలకి 4 కోట్లు పడ్డాయి. ఇలాంత అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఇంతకంటే ఎక్కువ చంద్రబాబు మామని అడిగాం, పిల్లల్ని అడిగాం, ఇచ్చిండు. ఎన్ని పొడి పొడిచినా మళ్ళీ మనక పొడి ఎన్నిసార్లు పొడిచు అంత అవసరం లేదు. ఏంటి అన్నం పెట్టిన వాళ్ళకి ఇలా మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికి దేవుడు. నా ఆడవాళ్ళకి వస్తున్నాయి, నాకు ₹1 పడదు. ఇప్పుడైనా నేను 100 మంది తీసుకున్నా మా కాలనీలో. అది సొంత మాలు పట్టాపురం ఎస్టీ కాలనీ. ఇప్పుడు జగన్ అంత గొప్పగా చేస్తున్నా అంటున్నావు కదా, మరి ఎందుకు అంత గొప్పగా చేస్తున్నప్పుడు అతన్ని నారా లోకేష్ అండి అద్దెంకే కాదు తమ్ముళ్ళు అసలు నువ్వు గొప్పగా కావాలని చెప్పు చంద్రబాబు నాయుడిని. అద్దెంకులో ఈయన చేసిందిగా గొట్టిపేట రవికుమారు, ఆయన కలమ్మను ఇవన్నీ కాదు. ఈ 2 చంద్రబాబు నాయుడు గొప్పగా కలలేడు. ఇక్కడ అద్దెంకులో గొట్టిపేట రవికుమారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పని చేయమే. పథకాలు ఎన్నో మందికి ఇచ్చిండు. గొట్టిపాటి రవికుమార్ గారు ఎప్పుడు వచ్చాడు? రాజశేఖర రెడ్డి వచ్చిండు. నేను 150 రూపాయలు ఓట్లు ఇస్తే నీ ఫోటోలు తీసుకొచ్చా. అన్న బావా నాకు ఓట్లు ఇచ్చారు అని నాకు డబ్బులు ఇచ్చాను, నేను పని చేసుకుంటా, నేను ఓట్లు ఇచ్చా. 2004 కొద్దిపాటి మార్చూర్లో నిలబెడితే 2 అన్నదమ్ములు మేము నిలబెడితే 2009లో కూడా పని చేసాం. పచ్చావంచు నీకేసాం, రాజశేఖర రెడ్డికి వేసా. మళ్ళీ 2019 నీకు చేసాం. ఏం చేసావు? ఏం చేయలే. కరోనా అప్పుడు అసలు మన మండలంలో ఒక్క ఊరు తిరిగిందా? ఒక్క ఊరు గొట్టిపేట మరి నిన్న వచ్చిండు మా ఊరు. నిన్న దినానికి వచ్చిండు. నిన్న దినానికి వచ్చిండు మా ఊరు. దినానికి వస్తే ఆ కరోనా అప్పుడు కనపడలేదు, కానీ నీ ఊరు కనపడితే దినానికి వస్తావా? కరోనా అప్పుడు ఊళ్ళో జనం కనపడదా?